ఒక్కసారి అయితే మన మొక్కల్ని చూడండి. టైం అయితే 11:30 11:45 అవుతుందండి. అసలు ఎండ చూడండి ఎలాగుందో. ఎండలో మన మొక్కలు ఎలా ఉన్నాయో చూపిద్దామని నేను వీడియో అయితే చేస్తున్నా. అసలు చూడండి మళ్ళీ మాడిపోయినట్టే ఉన్నాయి. ఇప్పుడు 11:30 12 లోపులోనే ఇంత ఎండ ఉందంటే మన సమ్మర్లో మన మొక్కలు ఎలా బతుకుతాయని అయితే నాకు భయం వేస్తుంది బాగా. అసలు ఇవి కొంచెం పైన చెట్టు ఉన్నాయి, నీడ కనిపించినా కూడా అట్టున్నాయి. ఇక నీడలో లేని చెట్లు అయితే చూడండి అసలు ఎంత డల్ కనిపిస్తున్నాయో. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో అయితేనండి మన కొన్ని మొక్కలు అయితే చూద్దాం. మన గార్డెన్లో మొక్కలు అందులో ఎండలో ఎలాగ ఉన్నాయో. ఇంత ఎండకే ఇప్పుడే మార్చి నెలలోనే ఎలాగుంటే రేపు అమ్మో ఏప్రిల్ మేలో ఎలాగుంటాయో. ఈ సంవత్సరం అయితే ఎండలు బాగా ఉన్నాయంట అండి, వర్షాలు కూడా బాగా ఉన్నాయంట. చూడాలి మరి, చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఎండలకే గెలుగుంటే మార్చిలో కొంచెం కష్టమే. కానీ ఎండలో అయితే మాత్రం ఎక్కువసేపు అయితే బయట ఉండకూడదు. ఎండలో ఎక్కువసేపు ఉంటే ఏమవుతుందంటే తలంతా తిరిగిపోతున్నట్టే అనిపిస్తుంది ఎండలో నుంచి మళ్ళీ నీడలోకి వెళ్ళేసరికి. అందుకనే కొంచెం అయితే కేర్గానే ఉండాలి సమ్మర్లో. నాకు ఈరోజు కొంచెం లేట్ అయిందండి పైకి రావడానికి. చూసేసరికి నాకు అంత నీరసంగా అనిపించినాయో మొక్కలు అయితే. అసలు ఎండలో ఇట్లా ఉన్నాయి కదా, ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి కొంచెం సేపు మబ్బు అట్లా అడ్డుపడ్డట్టు అవుతుంది మబ్బులు. మళ్ళీ వెంటనే అసలు అమ్మో అట్లా వచ్చి మళ్ళా వెంటనే ఎండ వస్తున్నప్పుడు మాత్రం విపరీతంగా అనిపిస్తుంది ఎండ. నేను దీన్ని ఆపి చేశానండి, ఒక్కసారి డైరెక్ట్ చేయలేదు. కొంచెం సేపు తీసి మళ్ళీ లోపలికి వెళ్ళి వాటర్ దాకా కాసేపు కూర్చొని రూమ్లోకి మళ్ళా వచ్చాను. అసలు మొక్కలకి ఇక వాటర్ ఇప్పుడు చేయనండి. ఇంకా అసలు ఇప్పుడు ఈ టైంలో అసలు చేయకూడదు, ఇంకా సాయంత్రమే. చూడండి అసలు ఎట్లా వాడిపోయినట్టు ఉన్నాయో. నిన్న సాయంత్రం వాటరే చేసామండి, ఈ పూట ఇప్పుడే చేయలేదు. మార్నింగ్ ఈవినింగ్ చేసాము, అయినా సరే అట్లా ఎండిపోయినాయి అన్నమాట. మా పిల్లలు వాళ్ళైతే మమ్మీ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పకపోతే ఎవరు చేసుకోరు మమ్మీ, చెప్పు మమ్మీ అంటారండి. నాకైతే అస్సలు అడగాలనిపించట్లేదు. ఇది ఎక్కువ చూసేస్తంటే అడగొచ్చు, కానీ చూసేది ఏమన్నా ఎక్కువ మంది ఏమన్నా గ్రోత్ ఏమన్నా ఉందా చూడటానికి? ఎవరైనా ఎక్కువ చూస్తున్నారంటే అడిగినా కొంచెం బాగుంటుంది. ఇది చూసేవాళ్ళే కదా, ఇంకా ఎగస్ట్రా ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు? చూసినా వాళ్ళు ఏదో టైంపాస్కి ఇట్లా తిప్పి అట్లా పోతున్నారు కానండి, ఎవరు అంత పర్టికులర్గా మన వీడియో కావాలని చూసేవాళ్ళు అయితే చాలా తక్కువ. ఇక చూసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది మన వాళ్ళే, మన యూట్యూబ్ ఫ్రెండ్స్, మన వాళ్ళు కొంతమంది, అంతేగాన ఇంకా వీళ్ళకి అస్తమానం ఏం చెప్తాము అనిపించిద్ది నాకు. అందుకనే ఏదో అట్లా నాకు అనిపిస్తుంది. నాకు అస్సలు అడగబుద్ధి కాదు. ఎవరికైనా నచ్చిందంటే వాళ్ళే చేసుకుంటారు కదా అనిపిస్తుంది. కాదు మమ్మీ అడగంది అన్నం, అది ఏదో సామెత వేస్తారు కదా, అడగంది అమ్మైనా పెట్టదని. అడగంది ఎవరు చేసుకోరు మమ్మీ అడుగంటారు. అట్లా అంటుండు, నువ్వు అట్లా అంటేనే చేసుకుంటారు అంటారు. ఏమో నాకైతే అస్సలు అడగబుద్ది కాదండి. నేను ఇప్పుడు స్క్రీన్ మీద కూడా అసలు నాకు అట్లాంటివి కూడా పెట్టబుద్ధి వేయట్లేదు. ఏమి లేకుండా మామూలుగా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతున్నా. నా మొక్కలు చూపించుకుంటా. మన గార్డెన్ నచ్చినా, మనం హార్వెస్ట్లు నచ్చితే, మన గార్డెన్ నచ్చితే, మనం చేసే పనులు కూడా నచ్చితే వాళ్ళకే చేసుకోవాలనిపిస్తుంది అండి. మనం ఊరికే ఫోర్స్ చేసినా కూడా, ఒకవేళ చేసుకున్నా కూడా వాళ్ళు ఎవరు నిలబడట్లేదండి. నేను గమనిస్తున్నా కదా, అట్లా చేసుకున్నా కూడా వాళ్ళు ఎంతోసేపు ఉండట్లేదు. ఎన్నో రోజులకి ఒక రోజు 2 రోజులే, తర్వాత మళ్ళీ డెలీట్ చేసుకుంటున్నారు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎవరు చేసుకోమన్నారు, ఎందుకు డెలీట్ చేసుకోవాలి? ఇక అడిగి ఎందుకు అట్లా చేసుకున్నా మాత్రం వాళ్ళు ఏం కంపల్సరీ ఉంటారన్న నమ్మకం అయితే లేదు అసలు. అందుకని చెప్పేసి నేనైతే అస్సలు అడగట్లేదు. వాళ్ళకి ఇష్టమై మన గార్డెన్ నచ్చితే వాళ్ళే చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళే కరెక్ట్ నిలబడి ఉంటారు, చేసుకుంటున్నారు. అసలు ఎవరు డెలీట్ చేస్తున్నారో కూడా అర్థం కాదు కదా, మనకి అర్థం కావట్లేదు అసలు. చిరాకు వచ్చిద్దండి అట్లా చేసుకోకపోతే చేసుకోపోయారు, కానీ చేసుకున్నట్టు డెలీట్ చేస్తుంటే అసలు మనసుకి బాధేస్తుంది, కోపం కూడా వచ్చేస్తుంది.
ఎవరు నిజంగా గార్డెన్ చేసేవాళ్ళైతే కంపల్సరీ అసలు అట్లా చేయరండి. మామూలుగా ఏందంటే అటు ఇటు పోతే ఏదో దూలకు చూస్తారు చూడండి. టైం పాస్‌కో ఏదో పడుకొని అటో ఇటో తిప్పేస్తుంటారు కదా వీడియోలు. అట్లా తిప్పేవాళ్ళైతేనే అలా అంత తేలిగ్గా చేసుకుంటారు, తేలిగ్గా తీసేస్తారు. వాళ్ళకి నొప్పి తెలవదు కదా! అందుకని. మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అయితే కొంచెం పర్లేదండి. బానే చూస్తున్నారు. మొత్తం ప్రతి వీడియోకి లైక్‌లయితే ఇస్తున్నారు. కామెంట్‌లయితే పెడుతున్నారు. థ్యాంక్ యూ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. నా గార్డెన్ ఒక్కసారి చూసుకోవాలనిపించింది. ఎందుకంటే ఇంక రేపు మే వస్తే ఎలాగుంటదో నాకు తెలుసు. మాకు ఏప్రిల్‌లోనే నా చెట్లన్నీ చచ్చిపోతాయి చాలా వరకి ఉండవు. ఒక్కసారి చూద్దాం ఈసారి ట్రై చేద్దామని చాలా ట్రై చేస్తున్నానండి. కొంచెం హ్మ్, సమ్మర్ మొత్తం గూడా అట్లా కొంచెం అంత పెద్ద పెద్ద హార్వెస్ట్‌లు రాకపోయినా నార్మల్‌గా కొంచెమైనా వస్తాయి తీయాలి హార్వెస్ట్‌లని జెప్పేసి తీగ జాతి ఎక్కువ పెట్టేసాననమాట. అయి పూర్తిగా పైకైతే చాలా వరకు ఎళ్ళిపోయినియి. ఇక కాయని, కాయపోని మనకి ప్రొటెక్షన్ లేగన్నా ఉంటదేమో కొంచెం కింద ఉన్న మొక్కలకని జెప్పేసి ఏమన్నా చెత్త పిచ్చి పిచ్చి చెట్లు మొలిసినా కూడా పీకేయట్లేదండి వాటికి. అట్లా ఉంటదని చెట్ల కింద నీడకి. కొంచెం మట్టిని కూడా కవర్ చేస్తా ఉంటాయి గదా! అని జెప్పేసి నేనైతే తీయట్లేదు. ఇక్కడ చూడండి నేను దోసకాయ అసలు చూడలేదు. అది ఇట్లా వీడియో కరెక్ట్ దగ్గర పెట్టేసరికి కనిపించింది. ఇగో చూడండి చాలా చాలా గూడా వేస్ట్ మొక్కలు గూడా ఉన్నాయి గానీ, ఇంక తీయలేదు ఇక ఇప్పటి నుంచి. మొన్న ఒకసారి, 2 సార్లు మొత్తం క్లీన్ చేశాము. ఇంక అప్పటి నుంచి వదిలేసా అనమాట మళ్ళీ. మన గార్డెన్‌లో పెద్ద పెద్ద మొక్కలైతే ఏమీ లేవండి. అన్నీ చిన్న మొక్కలే కొంచెం. ఈ ఈ ఫ్రూట్స్ మొక్కలైతే ఈ సంవత్సరమే పెట్టాను. ఒక మల్బరీ అయితేనే వస్తున్నాయి. అవి ఇప్పుడు కొంచెం లేట్ చాలా రోజులైంది అది పెట్టి. అందుకని చెప్పేసి అవి వస్తున్నాయి. ఇవన్నీ అయితే నేను మన గార్డెన్‌లో మొలిసిన మొక్కల్ని అట్లా బకెట్లలోకి ఏసి ఉంచానండి. ఇంగో నెక్స్ట్ ఇయర్ మారుస్తా వీటిని. చిన్న చిన్న మొక్కల్ని పెద్ద పెద్ద కుండీల్లోకి ఏసుకోకూడదు ఫస్టే. కొంచెం చెట్టు ముదరనీయాలనమాట ఎప్పుడైనా. జామ మొక్కలు కూడా అండి మన గార్డెన్‌లో మొలిసిన మొక్కలైతేనే మనకి బతుకుతున్నాయి. మనం బయట తీసుకొచ్చుకున్నయి నేను 2 సార్లు ఏసాను. 2 సార్లు చచ్చిపోయినియి సమ్మర్ వచ్చే వరకి. అందుకని చెప్పేసి ఈ సంవత్సరం అన్నీ మన గార్డెన్‌లో మొక్కలన్నీ నేను తీసి అట్లా సేవ్ చేసి పెట్టానమాట. జామ ఒకటి, సపోటా ఒకటి, దానిమ్మ ఒకటి వీటినైతే మాత్రం చాలా మొక్కలున్నాయి నా దగ్గర. చాలా సేవ్ చేశాను అట్లా. కొన్నేమో మాకు బకెట్లలోకి మార్చేశాను. కొన్నేమో అట్లా చిన్న చిన్న పాట్స్‌లోనే ఉన్నాయి ఇంకా. ఇక్కడైతే చూడండి మల్బరీ ఇవైతే మాత్రం బాగానే వస్తున్నాయండి. రోజు చాలా కోసుకొని తినేస్తున్నాను నేను. కరివేపాకు. కరివేపాకైతే మంచిగా ఈ సమ్మర్‌లో బాగా రైస్ వాటర్ ఇవ్వండి దానికి. ఇక అంతకంటే ఏముండదు ఫుడ్డు. మంచి ఫుడ్డు అనేది ఏమన్నా ఉంది అంటే ఒక తమలపాకుకి ఇది కరివేపాకుకి రైస్ వాటరే. ఇది లెమను. స్వీట్ లెమన్. చాలా పూతొచ్చింది. మరి కాయ అయితదో కాదో గానీ ఇక్కడ సీతాఫలం అయితే ఒకటేసానండి. ఇవి కొత్తగా ఏసినయి. అంటే ఇవి చాలా పెద్ద మొక్కలే. ఇంకా సమ్మర్ వచ్చింది గదా! ఇప్పుడు ఇక వర్షాలయి ఉండవు గాబట్టి ఇక అందులో ఏసేసాను డైరెక్ట్‌గా. పెద్ద మొక్కలేమి లేవండి. నాది మొన్న పోయినసారి ఒకసారి బయట పూల మొక్కలన్నీ చూపించాను. ఇప్పుడైతేమో కొన్ని కూరగాయ మొక్కలను, కొన్ని ఈ ఫ్రూట్స్ మొక్కలని. నా దగ్గర 2, 3 అయితే ఇవి ఉన్నాయి. కరివేపాకు, ఒక 3 దానిమ్మ ఉన్నాయి. దీనికైతే ఇప్పుడే పడుతున్నాయి కాయలు, దానిమ్మ కాయలు. మరి ఒకటైతే నిలబడ్డది. ఇంకా చాలా పూతలున్నాయి. మరి ఎన్ని నిలబడతాయి అనేది చూడాలి. ఈ జామ కూడా అంతేను. దీనికి కూడా కాయలు ఉంచలేదులెండి. నేను ఒక్కటే ఉంచాను. అది సైజ్ ఎంత వస్తుందని చూద్దామని. చిన్న చెట్టు కదా! మన చెట్టు పాడైపోతుందని ఎక్కువ ఉంచలేదు. ఇది పెద్ద గంగరీగ ఇది అంటారు కదా! అది. పోయిన సంవత్సరం అయితే బాగానే కాసిందండి. మళ్ళీ మొత్తం ప్రూనింగ్ చేసా. ఇప్పుడు ఇగురొచ్చేసి మళ్ళీ పూత స్టార్ట్ అయింది. కానీ మరి ఇక సమ్మర్ ఎక్కువైపోతే ఎండలకి ఉంటదో లేదో తెలవదు. ఈ సపోటా కూడా అంతే. మొత్తం ప్రూనింగ్ చేశానండి. మొన్న ఒక కాయ పండిది ఆమెలు అదే పండి కింద పడిపోయింది. చూడనే లేదు మేము. ఇదిగోండి చూడండి ఎండలకి ఎండ చూడండి పైన బగబగా మాడిపోతాడు సూర్యుడు. నెత్తి మాడగొట్టేస్తాడు.
ఇంకా ఇప్పుడైతే ఇలాగ ఉన్నాయి మన గార్డెన్. తీగలు మొత్తం చాలా తీగలు పెట్టానండి పైకి వెళ్ళించాలని. మేము పట్టా వేస్తుంటే ఏమవుతుందంటే గాలికి లేసిపోతుంది. అందుకని చెప్పేసి సంవత్సరం గ్రీన్ మ్యాట్ వేయకుండానే చెట్లతోటే కవర్ చేయాలనుకుంటున్నాం. మరి చూడాలి ఎంతవరకు ఇది మనకి సాధ్యమవుతుందో మరి. ఇక్కడ కొన్ని పచ్చిమిర్చిలు కూడా బాగానే వచ్చినాయండి మళ్ళీ. వాటంతట అవే ముడుచుకుపోయినట్టు అయిపోయినాయి కానీ మళ్ళీ మంచిగా కవర్ అయినాయి. పూతలు వచ్చేస్తున్నాయి. కానీ మిర్చి కష్టం, సమ్మర్కి అసలే ఉండవు అవి. కుండీకి ఒకట తీగ జాతి అయితే కంపల్సరీ పెట్టాను. అంతేనండి ఈరోజు వీడియో అయితే. సింపుల్గా ఏదో కొన్ని మన మొక్కలు మాట్లాడుకుంటూ మన మొక్కలు చూపిద్దామని చెప్పేసి అయితే తీశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.